అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తూ ఉన్నాము ఓల్డ్ సిటీలో అంటే పాతపట్నం హైదరాబాద్లో 5 ఎకరాలు నాలా చెరువుకు కబ్జా చేసి విల్లాలు కట్టడం జరుగుతూ ఉన్నది. అలాంటి స్థలాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని అది ప్రభుత్వ భూమి కింద దాన్ని లాక్కోవడం కానీ కూలగొట్టడం చేయడం కానీ జరిగినది. ఈ మన స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఓల్డ్ సిటీలో కూల్చివేత వేయడం అనేది జరుగుతున్నది. ఏ సీఎం వచ్చినా ఎంతమంది సీఎంలు వచ్చినా ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారి మటుకే వాళ్ళు కార్యనిర్వహణ చేసుకున్నారు తప్పితే కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజలకు మేలు జరిగే విధంగా ఏనాడు కూడా పరిపాలన జరగలేదు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ని మనము చాలా గొప్పగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రంగనాథ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ దాడులన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువు పైన కూడా ఇదే విధంగా నిఘా ఏర్పాటు చేసి చర్య తీసుకోవాలి. అదే ఉదాహరణగా చూసుకుందాం. మన నాచారంలో హెచ్ఎంటీ కాలనీ ఉన్నటువంటి పెద్ద చెరువు అయినటువంటి నాచారంలో పెద్ద చెరువుకు 2 వైపులా అటు రాఘవేంద్ర నగర్ కావచ్చు, ఇటు హెచ్ఎంటీ కాలనీ కావచ్చు, ఇల్లు మొత్తం చెరువుకు ఆనుకొని కట్టారు. బఫర్ జోన్ అంటే మినిమం 300 నుంచి 500 మీటర్లు ఉండాలి. ఎలాంటి నిబంధనలు పాటించకుండా మున్సిపల్ యాజమాన్యం వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడము, వీళ్ళు అపార్ట్మెంట్లు, స్కూళ్ళు, బిల్డింగ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడం జరిగినది. దయచేసి మన కప్పరా మున్సిపల్ యాజమాన్యం కావచ్చు, ఈ రంగనాథ స్వామి టీం అంతా కూడా కావచ్చు, ఈ ల్యాండ్ గ్రాపింగ్ టీం అంతా కూడా కావచ్చు, దీనిపైన కూడా చర్య తీసుకొని ఒక ప్రజలకి మంచి వాతావరణం కల్పించాలని చెప్పేసి కోరుచున్నాం. ఎందుకంటే ప్రజలకు వర్షం పడ్డప్పుడు ఇబ్బంది పడకుండా ముందే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంటుంది. అలాంటి విపత్తులు రావద్దనుకుంటే ఈ యొక్క చర్య తీసుకోవాలి. చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయితే ఉన్నాయి. మనము నల్ల చెరువు అని చెప్పేసి ఉప్పలో చూస్తూ ఉన్నాం. అది 75% వరకు కూడా కబ్జా అయిపోయింది. ఇలా ప్రతి చెరువు పక్క పొంటి ఏ పార్టీ రూలింగ్కి వస్తే ఆ పార్టీ తలా పిడికేడు పాపం అన్నట్టుగా ఈరోజు చెరువుల పరిస్థితి ఏర్పడ్డది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం తీసుకున్నందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కావచ్చు, అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియాల్సిన విషయం. మనం చూస్తూ ఉన్నాం స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి మార్క్ స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ సీఎం అయితే, రెండో సీఎం మన రేవంత్ రెడ్డి తన మార్కు స్పెషల్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళు 9 నెలలు అవుతుంది, 10 నెలలు అవుతుంది, రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ఏం పీకాడని చాలామంది అంటున్నారు కదా. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన పరిపాలన అనేది. ఇన్నాళ్ళు పరిపాలన విధానాన్ని ఎక్కడెక్కడ లోతుపాట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ లుసుకులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో అన్నిటిపైన శుద్ధంగా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాతనే మనం యాక్సిడెంట్లోకి వెళ్ళాలని చెప్పేసి భావించినట్టున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ భావనతో ముందుకెళ్ళి మొట్టమొదటిగా ఓల్డ్ సిటీతో స్టార్ట్ చేయడం జరిగినది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదా ఓల్డ్ సిటీలో ఎంతవరకు కబ్జా అవుతున్నది? మరి గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఈ చెరువుల పైన? ఎందుకంటే కబ్జా పెట్టింది వాళ్ళ ఎమ్మెల్యేలే కాబట్టి, వాళ్ళ నాయకులే కాబట్టి. ఎవరు కాంగ్రెస్ నాయకులు కబ్జా పెట్టినా, కాంగ్రెస్ మినిస్టర్లు కబ్జా పెట్టినా, ఇతర పార్టీల నాయకులు ఎవరైనా సరే కబ్జా పెడితే ఖచ్చితంగా ఈ రంగనాథ టీం అనేది యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుచున్నాం. ఇట్లు వారధి ఛానల్, వారధి 007 ఛానల్. సమాజాన్ని మారుద్దాం, మన బతుకులు మార్చుకుందాం. థ్యాంక్ యూ.